ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానోద్ధారకం గజాశ్వనేకదంతం భక్తానాం ఏకదంతమాస్మహే. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. ఓం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్రా విశాలాష్మి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం పాదు సరస్వతి భగవతే భారతే నిశేషజాడ్యాపః. కాలచక్ర ప్రేక్షక మహాశయులకు నమస్కారములు, చిన్నారులకు ఆశీస్సులు. దీపావళి అమావాస్య గురించి మనము విషయాలు తెలుసుకుందాము. దీపావళి అంటేనే దీపముల వరుస. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం నారాయణ గురుం, దీపేన దీపం. ప్రాతకాల దీపాన్ని ఉదయం దీపాన్ని ప్రాతకాల దీపం అంటారు. సాయంకాలం దీపాన్ని సంధ్యాదీపం నమోస్తుతే అంటుంటాము. దీపం లక్ష్మి. దీపం కూడా అమ్మవారి యొక్క స్వరూపము. దీపం అంటే జ్ఞానజ్యోతి, మానవుని అజ్ఞానం నుండి వెలుగునిచ్చేది, జ్ఞానం కలిగించేది జ్ఞానజ్యోతి అంటుంటాము. ఈ జ్ఞానజ్యోతిని పండుగను దీపావళి అంటుంటారు. ముందు రోజు నరక చతుర్దశి, బాణ సంచాలతోటి నరకాసుని వధ అవుతుంది. ఆ వధ అయిన తర్వాత అమావాస్య రోజు మనము ఈ దీపావళి పండుగను జరుపుకుంటాము. ఈ దీపావళి పండుగ మనకు సోమవారం రోజు ప్రత్యేకంగా శివునికి ఇష్టమైన రోజు వచ్చింది పండుగ కూడా. ఆ రోజు మనము ఆనంద ఉత్సాహాలతోటి అమ్మవారు పుట్టిందే అమావాస్య రోజు అమ్మవారిని ఇలా స్తోత్రం చేస్తాము. ఓం లక్ష్మం క్షైర సముద్రాద్రయాం శ్రీరంగరమేశ్వరీ దాసేవత సమస్త దేవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవా బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం ద్వైలక్ష్య కుటుంబనే సరజజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి పరాకృతి జగదీశ్వరంతం. ఓం సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తుతే అని స్తోత్రం చేస్తాము. తరువాత అమ్మవారిని ఒక లక్ష్మితో కాకుండా అష్టలక్ష్మితో కూడా అమ్మవారిని ధ్యానం చేస్తుంటాము. అమ్మవారికి ఎర్రని పుష్పాలు, తరువాత పసుపు పుష్పాలు కూడా అమ్మవారికి ఇష్టము. పసుపు వర్ణం అంటే బంగారు వర్ణంతో కూడిన అమ్మవారికి శ్రీ సూక్తంలో కూడా వర్ణిస్తారు అమ్మవారిని. ఓం హిరణ్యవర్ణాం హరిమిసమున్నస్తజాం లక్ష్మీ జాత వేదోమవః అని అమ్మవారి యొక్క రూపం కూడా హిరణ్య రూపంలో బంగారు రూపంలో ఉంటుంది. బంగారు చాగల అమ్మవారు. కమలము తామర పుష్పాలతో కింద అమ్మవారికి పూజ చేశామంటే ఆమె ఆసనం తామర పుష్పాలు. తామర పుష్పాలతోటి కలువ పుష్పాలతోటి ఎర్రని పసుపు పుష్పాలతో కింద అమ్మవారికి మనం పూజ చేశామంటే ఆమె సకల కోరికలు తీరుస్తూ భక్తుల కోరికలు తీరుస్తుంది. ఫలితాలు కూడా శీఘ్రంగా ఉంటాయి. ఇది కూడా మనము అనుసరించవలసిన విషయము. అమ్మవారిని ప్రత్యేకంగా అష్టోత్తర నామాలు ఓం ఐం హ్రీం శ్రీం అని బీజాక్షరం చెబుతూ, అదిగిన బీజాక్షరం జపించడం లేని వారు ఓం అనే శబ్దంతో అమ్మవారికి ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతప్రదాయ నమః, ఓం శబ్దాయ నమః, ఓం సురభ్యై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాజన్యై నమః, ఓం పుష్టై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్యై నమః, ఓం మహాలక్ష్మీ దేవతాయ నమః, అష్టలక్ష్మీ దేవతాయ నమః అని అమ్మవారికి అష్టోత్తర నామాలు. ఇంకా సమయం బట్టి సహస్రనామాలతో కూడా అమ్మవారికి 1000 నామాలతో కూడా పూజలు కూడా సమర్పించవచ్చు. అమ్మవారికి అభిషేకాలు, ఆ రోజు జలాభిషేకాలు, ఆ దీపావళి అమావాస్య రోజు. తర్వాత ధనలక్ష్మి పూజ చేస్తుంటాము. ధనానికి అధిపతి అమ్మవారి కాబట్టి మనము కూడా పుష్కరంగా ధనం ఉండాలి తల్లి, మాకున్న దరిద్ర దేవతను తొలగించండి, దరిద్ర దేవతను తొలగించి ధనలక్ష్మి పుష్కరంగా ఉండేటట్టుగా అష్టలక్ష్ములు ఉండేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని అమ్మవారిని మనసారా కోరుతుంటాము. దీనివల్ల కూడా సకల ప్రయోజనాలు కూడా ఉపయోగాలు కలుగుతుంటాయి. అమ్మవారి అనుగ్రహంతో కూడా అన్ని కార్యక్రమాలు కూడా జయం కలుగుతుంటాయి. జయ
భయాలు కూడా అమ్మవారి దయ వల్ల కూడా తొలగిపోతుంటాయి. అందరూ కూడా అమ్మవారిని మనసారా స్మరించి ఈ దీపావళి అమావాస్య రోజు విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అన్ని అమావాస్యల కంటే ఈ దీపావళి అమావాస్య చాలా పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది. ఆ రోజు అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందరూ కూడా అమ్మవారి యొక్క రూపాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు పొందవలసిందిగా అందరినీ మనసారా కోరుతున్నాము. శ్రీ అష్టలక్ష్మి మాతాకి ధనలక్ష్మి మాతాకి జై.